పోలీస్ ఆఫీసర్ అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో ఎవరు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, "మేము పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాం" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "మీ తమ్ముడి పేరు భరతే కదా! తనని అరెస్ట్ చేశాం. మీరు త్వరగా వస్తే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "అదేంటి భరత్‌ని అరెస్ట్ చేయడం ఏంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "మీరు ఇక్కడికి వస్తే అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామని" చెప్పేసైతే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో ప్రణతి, రాజేంద్ర ప్రసాద్, అవని వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటారు. ఆ జైల్‌లో ఉన్న భరత్‌ని చూసి, "ఏంట్రా ఇదంతా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ అయితే, "అక్క నాకేమీ తెలియదక్క. వీళ్ళు నన్ను కావాలనే ఇరికించారు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి, "అసలు ఏం జరిగింది సార్? నా తమ్ముడు ఏం తప్పు చేశాడు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, "మీ తమ్ముడు ఒక అమ్మాయితో వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడు. అందుకే ఇప్పుడు ఇలా తీసుకొని వచ్చామని" చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న భరత్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, "ఆ అమ్మాయి ఒప్పుకుంది తను తప్పు చేసిందని. మీ తమ్ముడే ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు అరెస్ట్ చేశామని" చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భరత్ అయితే, "అక్క నాకు తెలియదక్క. అలాంటిదేమీ నాకు తెలియదక్క. ఇది వీళ్ళందరూ నన్ను కావాలనే ఇరికిస్తున్నారక్క" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "ఏంటి భరత్ ఇలాంటి వాడా?" అని చెప్పేసైతే అనుకుంటూ భరత్ వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న భరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.